సంక్రాంతి ప్రయాణికులకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఈసారి ట్రాఫిక్ కష్టాలు తప్పించింది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను విజయవాడలోకి ప్రవేశించకుండా గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ని విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు వైపు, గన్నవరం వైపు మళ్లించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు. ఈ వెహికల్స్ విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే వెహికల్స్ విజయవాడ సిటీలోకి రాకుండా నేరుగా వెస్ట్ బైపాస్ మీదుగా గన్నవరం మండలం చిన్నవుటిపల్లి వరకు విజయవాడ సిటీలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే ప్రణాళిక రూపొందించారు. వెస్ట్ బైపాస్ అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ ఈ పండగ వేళ రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఈ విధమైన ఏర్పాట్లు చేసింది మనం చూడొచ్చు. 30 కిలోమీటర్లు తగ్గుతుంది, డబ్బులు తగ్గుతున్నాయి, టైం తగ్గుతుంది. ఇదివరకు అదంతా తిరిగి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈజీగా ఉంది, రూట్ కూడా సూపర్ గా ఉంది. హైవే మా జక్కంపూడి ఇక్కడ నుంచి దగ్గర. హైదరాబాద్ నుంచి వస్తున్నానండి, కాకినాడ వెళ్తున్నాను. కొత్త రోడ్డు అన్నారు, ఇలా వెళ్ళమన్నారు పోలీసు వాళ్ళు, అందుకని ఇలా వచ్చాం. 30 కిలోమీటర్లు తగ్గుతుంది అంట కదా, దాన్ని బట్టి చూసుకుని మళ్ళీ ఇంకా అర్థమైంది ఈ రోడ్డు చాలా ఈజీగా ఉంటుంది కదా వెళ్ళడానికి అందరికి. 30 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. 1 లీటర్ పెట్రోల్ వేసుకోండి, దగ్గర 100 రూపాయలు పెట్రోల్ కలిసి వస్తుంది. రోడ్డు కూడా చాలా బాగానే కనబడుతుంది. మనీ సేవ్, టైం సేవ్. ది ఫ్లైఓవర్ వల్ల దాదాపు 25 to 30 కిలోమీటర్స్ తగ్గుతుందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా గవర్నమెంట్ ఏంటంటే ముందు చూపుతోనే ఫ్లైఓవర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ మాకు అందరికీ. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. రద్దీ కూడా చాలా వరకు తగ్గిందండి విజయవాడలో. ఇంకా ఇలాంటి ఇంకొక ఫ్లైఓవర్ కూడా వస్తుందని చెప్పేసి అన్నది చాలా హ్యాపీనెస్ అండి. చాలా ఈ గవర్నమెంట్కి అయితే మా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. చాలా ఇబ్బంది పడ్డాం ముందైతే ఫుల్ ట్రాఫిక్ తోటి. సో విజయవాడ అంటే మీకు హార్బుల్ సిచ్యుయేషన్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా బెటర్ అనమాట. ఇది ముందెళ్ళాలి. అంతకుముందు అంటే అక్కడ నుంచి గంట మా పట్టేది, ఇప్పుడు 30 గంటలు వెళ్ళిపోతున్నాం ఇటు ఈ రోడ్లో కూడా. అటు సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఆ గోలపూడి దగ్గర కానీ అటు కానీ టైం సేవ్, మనీ సేవ్, బండి ఎనర్జీ మైలేజ్ కూడా సేవ్, బాగానే ఉందండి. పండగ వేళ విజయవాడ సిటీలో ట్రాఫిక్ రద్దీ నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, గన్నవరం వైపు వెళ్లే వాహనాలు విజయవాడ సిటీలోకి ఎంట్రీ కాకుండా వీళ్ళు ఇక్కడి నుంచే దారి మళ్లించారు వెస్ట్ బైపాస్ నుండి. దీనివల్ల చిన్నవటిపల్లికి 30 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. విజయవాడకి వెళ్లకుండానే జాతీయ రహదారిని చేరుకోవచ్చు. దీనివల్ల దూరంతో పాటు సమయం, ఇంధనం కూడా కలిసి వస్తుంది. ఇది ఎంతో ప్రయోజనకరమని వాహనదారులు కూడా చెప్తున్నారు. పండగ వేళ ఈ బైపాస్ ని ప్రారంభించకపోయినప్పటికీ అందుబాటులో తీసుకురావడం పట్ల అయితే వాహనదారులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.